తంగలాన్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 36 నిమిషాలు. సో ఈ సినిమా ఎలా ఉంది అంటే, పా రంజిత్ గురించి మనకు తెలిసిందే. పా రంజిత్ దర్శకుడుగా మంచి పాపులర్ డైరెక్టర్. మరి అతను చేసినటువంటి ఈ సినిమా ఎలా ఉంది, ఏం సంగతి అంటే సినిమా కథలోకి వెళ్ళాలి మనం. సో 151 నిమిషాల 37 సెకండ్ల నిడివి, అంటే కరెక్ట్గా సెకండ్స్తో సహా అనుకుంటే ఇది దాని నిడివి. సో ఈ నిడివిలో అడ్వెంచర్ హిస్టారికల్ మూవీ యూఏ సర్టిఫికేట్తో 15 ఆగస్టు 2024 మరి మాస్ పిక్చర్లు అయినటువంటి ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్కిను తర్వాత మిస్టర్ బచ్చన్కి మధ్యలో వచ్చిన సినిమా తంగలాన్. అటేమో హిందీ సినిమాలు వేద, తర్వాత ఖేల్ ఖేల్ మే, ఆ తర్వాత స్త్రీ 2 మధ్యలో ఈ సినిమా విడుదలైంది. 5 సినిమాలు వరుసగా వచ్చినాయి ఇవి. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. డ్యూరింగ్ ది బ్రిటిష్ రాజ్, ఏ ఫియర్స్ ట్రైబల్ లీడర్ తంగలాన్ అండ్ హిస్ ట్రైబ్ అసిస్టెంట్ లార్డ్ క్లిమెంట్ ఏ British general to trace gold in their village. While searching for the gold, the villagers earned the wrath of Harati, an apparent sourceless. ఇందులో 3 పాత్రలు పోషించాడు విక్రమ్. ఒకటేమో తంగలాన్ పాత్ర, ఇంకోటి తంగలాన్ తాత పాత్ర, తర్వాత ఇంకొకటి ఈ ఆరతికి హెల్ప్ చేసేటువంటి ఇంకొక పాత్ర కూడా ఆయన పోషించడం జరిగింది. ఆ పాత్ర పేరుతో లాస్ట్ గుర్తుపడతాడు నేను ఇది అని చెప్పేసి, ఎందుకంటే నువ్వే కాపాడాల్సిన నువ్వే తీసుకుంటున్నావు అంటుంది. పార్వతి తిరోవతు గంగమ్మగా యాక్ట్ చేసినటువంటి ఈ సినిమాలో మాలవిక మోహనన్ ఆరతిగా అద్భుతమైన విలని ప్రకటించింది, అద్భుతమైన భావాన్ని ప్రకటించింది మొహంలో. డానియల్ క్యాలెక్టోగరిన్ ఆయన లార్డ్ క్లిమెంట్గా మంచి పాత్ర చేసిన ఈ సినిమాకి రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చి పా రంజిత్. కేఈ జ్ఞాన్వేల్ రాజా స్టూడియో గ్రీన్స్ బ్యానర్ మీద ఈ సినిమాని తీయడం జరిగింది. జీవి ప్రకాష్ కుమార్ అద్భుతమైన మ్యూజిక్ని అందించడం జరిగింది. సెల్వా ఆర్కే ఎడిటింగ్ చేసినటువంటి సినిమాకి అజగియా పెరియవాన్ డైలాగ్ రైటర్గా వ్యవహరించాడు. ఇక సాంగ్స్ ఎలా ఉన్నాయి అంటే, మనకు బయటికి తరమే నంబర్స్ కూడా ఉన్నాయి ఇందులో. తానే తంగలానే తానే తంగలానే అనే పాట మనని బయటకు వచ్చినాక కూడా మనకు గుర్తుపెట్టుకునే వినిపించేటువంటి పాట అది. సో ఈ సినిమాలో గుడ్డగోసి లాంటి ఒక చిన్న గుడ్డ పెట్టుకొని కేవలం తన మర్మస్థానాన్ని తప్ప మిగతా అంతా బయటకు వచ్చే విధంగా మన విక్రమ్ నటించడం. ఒక సన్నివేశంలో మరి విక్రము తన భార్య, అంటే ఆ భార్యను కూడా ఎట్లా తీసుకున్నారంటే హీరోయిన్లా ఓరియంటెడ్ కాకుండా చాలా సాదాసీదా అందం ఉన్నటువంటి వ్యక్తిని తీసుకున్నారు. అంటే ట్రైబల్ భార్య ఎలా ఉంటుంది అలా అంతే ఒక అందగత్యని పెట్టుకునే ప్రయత్నం చేయాల వాళ్ళు. సో అది సహజత్వం కోసం వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం. సో ఆ ప్రయత్నంలో పార్వతి సక్సెస్ అయింది గంగమ్మగా, ఎందుకంటే ఆమె కరెక్ట్గా మిడిల్ ఏజ్ యువతిగా సెట్ అయింది. సో సినిమాలో బ్లౌజులు లేకుండా హీరోయిన్లు ఉన్నా కూడా ఎక్కడ కూడా చనులు కొంచెం కూడా ఎక్స్పోజ్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే బ్లౌజులు వీళ్ళు పట్టించుకొని తీసుకొచ్చి విక్రమ్ ఇస్తాడు, వేసుకున్న తర్వాత అయ్యో పిల్లలకు పాలు ఎలా ఇస్తావు అంటాడు. ఎందుకో చంటి పిల్లనేమో కాలుతో ఊపుతుంటుంది, ఒక పిల్ల ఆల్రెడీ కొంచెం పెద్దగా ఉంటుంది, ఇంకొంచెం పెద్దగా ఉంటుంది. ఆ చిన్న పిల్లని కూడా కొంత బ్యూట్గా కనబడేటువంటి అవకాశం పైన చూపించారు. ఆ తర్వాత ఇంకొంచెం ఏజ్లో అమ్మాయి ఉంటుంది, ఇంకొక పెద్ద పిల్లాడు ఉంటాడు. పెద్ద పిల్లాడు చచ్చిపోతాడు. తర్వాత ఈ తల్లి తండ్రి అంటే విక్రమ్ భార్య ఇద్దరు మంచి మూడ్లో ఉండి దెంగించుకునే టైం చూసిన తర్వాత వాళ్ళు ఇంకా పని చేసుకుంటున్నారు. టైంలో ఒకటే ఇంట్లో గుడిసెలాగా ఉండేది. పెద్ద కుమారుడు ఇద్దరు ఆడపిల్లల్ని వాళ్ళ బయటికి తీసుకెళ్లే సన్నివేశం చాలా ఆకట్టుకుంటుంది, అంటే సహజ సిద్ధంగా ఉంటుంది. ఇక మాలవిక మోహన్ అని వచ్చేసి ఓ అంటూ ఆమె పళ్ళలో ఎల్లో ఇది పెట్టి దయ్యంలాగా పెట్టేసి ఆరతి అంటే ఆరతికి అంతకుముందు ఫ్లాష్ బ్యాక్ రూపంలో ఆమె కాపాడే దేవత, అంటే దయ్యమో దేవత అట్లా ఏమని అనుకోవచ్చు. సో ఇది కోలార్ మైన్స్లో జరిగిన యథార్థ కాదని చెప్పి లాస్ట్లో కోలార్ మైన్స్ యొక్క ఫొటోసు, అప్పుడు వెళ్ళినటువంటి ఎవరెవరు వ్యక్తులు ఉన్నారో అక్కడెక్కడ కోలార్ మైన్స్లో ఏ రకంగా బంగారు గనులు తవ్వారో అవన్నీ కూడా ఫొటోసు ఎండింగ్లో మనకు అక్షయ్ కుమార్ జనరల్ సినిమాలాగా ఎట్లా చూపిస్తారో అట్లా చూపించారు. జీవి ప్రకాష్ కుమార్ రీ రికార్డింగ్ అదిరిపోగా చియాన్ విక్రమ్ నటన శిఖరాగ్రాలకు చేరింది. అద్భుతమైన నటన, ఆయన నటన చూడవచ్చు అంతే. సినిమాలో ఏముండదు కదా, ఒక తెగ, ఆ తెగ బంగారం కోసం పరిశోధించారు, లాస్ట్కు బంగారం దొరికింది ఇంతే.
సో దీన్ని బంగారం కోసం ఆ దేవత ఏ రకంగా కాపాడింది, ఒక విగ్రహాన్ని కట్ చేస్తే ఆ శక్తులు పోతాయి, విగ్రహాన్ని మళ్ళీ అతకబెడితే శక్తులు వస్తాయి. ఈ మధ్యలో ఈ ఆరతి అనే అమ్మాయి ఏ రకంగా, మాంత్రికురాలు ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది, బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా ఆశపడ్డారు, దొరికిన తర్వాత బంగారం కోసం కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టారు అనేది చియాన్ విక్రమ్, పశుపతి తప్ప ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. పశుపతికి కూడా పెద్ద రోల్ ఎక్కువ లేదు, చియాన్ విక్రమ్కే ఎక్కువ రోల్ ఉంది. సో చియాన్ విక్రమ్ పాత్ర ప్రకారంగా పెద్ద బాణ పొట్టేసుకొని మంచి ఫిజిక్ ఉన్నా కూడా అసలు ఏమాత్రం గ్లామర్ లేకుండా ఇక్కడ సగం గుండు చేసుకొని సేమ్ కొండతెగ వాళ్ళంటే కొండతెగ వాడు. అంతకుముందు శివపుత్రుడు సినిమాలో ఎట్లా సేతులో ఏ రకంగా యాక్ట్ చేశాడు, ఆ తర్వాత మనకి అపరిచితుల్లో ఏ విధంగా శంకర్ సినిమా కాదు ఇది విక్రమ్ సినిమా అనిపించుకున్నాడు, అంత మహానటుడు. అట్లాగే ఐ సినిమాలో ఏ రకంగా శంకర్ సినిమాలో మెరుపులు మెరిపించాడు, అంత గొప్ప నటుడు. అందులో వస్తాదిలా కూడా కనిపించినటువంటి చియాన్ విక్రమ్ ఈ సినిమాకు మధ్యలో ఆయనకు 10 సంవత్సరాల నుంచి సరైన హిట్ లేవు. పొన్నియిన్ సెల్వన్ ఒకటే ఆయనకి హిట్ దొరికింది, ఫిలింఫేర్ అవార్డు కూడా దొరికింది. కానీ ఈ సినిమా మళ్ళీ అతనికి మంచి గుర్తింపు ఇస్తుంది. కానీ కమర్షియల్గా ఈ సినిమా పెద్ద క్లిక్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. 2.25/5 ఈజ్ మై రేటింగ్. ఎందుకంటే పబ్లిక్ని ఆకర్షించేటువంటి కమర్షియల్ పందాలో సినిమా తీయలేదు. ఒక జరిగినటువంటి విషయం కింద, ఎందుకంటే ట్రైలరే ఎక్కువ మనకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సినిమా అంతా కూడా ఒక ఎఫెక్ట్స్ తోటి, ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆరతి వచ్చి భయపెడుతుందో వీళ్ళకు, ఆ మాళవిక మోహన్ అని వచ్చినప్పుడు కొంచెం ఎఫెక్ట్స్ అలా కదిలించారు. సౌండ్తో ప్రకాష్ కుమార్ మెరిపించాడు, మురిపించాడు తప్ప సినిమాలో ఎక్స్పోజింగ్ కూడా ఎక్కడ లేదు. ఇందాక స్నానాల సంగతి మాట్లాడితే, నాకు పిల్లలకు పాలెట్లు ఇస్తావు అన్న తర్వాత అవి నేనే స్నానాలను తాగుతానని చెప్పి అందరి మధ్యలో చెబుతూ అవి నేనే ఫస్ట్ చంటి పిల్లాడిని అంటాడు. అన్న తర్వాత భార్యలు భర్తలు అందరూ మాట్లాడుకుంటూ ఒక పాటలో నువ్వు ఇలా ఉన్నావు, నావు ఇలా ఉన్నావు అని చెప్పేసి మామాతల శృంగారం గురించి కూడా అందరూ కలిసి పాడుకోవడం. ఇంకో పాట కూడా, అంటే ఇట్లా తెగలలో ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా, తర్వాత తెగలలో ఓపెన్ సెక్స్ ఏ రకంగా ఉన్నప్పుడు పిల్లలు ఏ రకంగా తీసుకెళ్ళి, ఇందాక నేను వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళిద్దరూ సెక్స్లో పాల్గొనబోతున్న విషయం గమనించి పెద్ద పిల్లాడు పిల్లల్ని ఇట్లా బయటికి తీసుకెళ్తాడు. తర్వాత పడుకున్నప్పుడు పక్కకు ఏ దానికి భార్యను ట్రై చేస్తున్నప్పుడు పిల్ల ఏడ్చినప్పుడు